హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులైందండి. చాలా గ్యాప్ వచ్చింది. కొద్దిగా బిజీగా ఉండి పోస్ట్ చేయడానికి కుదరట్లేదండి. వీడియోస్ అయితే ఉన్నాయి గానీ, నాకు ఎడిటింగ్ అది చేసుకోవటానికి ఖాళీ లేక కుదరడం లేదు. ఇక నుంచి అయితే రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయండి. వీడియోలోకైతే ఎళ్ళే ముందు ఫస్ట్ టైం గనక మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఇది నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నానని కూడా ఒకసారి వీడియో పెట్టానండి. అలానే లేస్ తీసుకున్నానని చెప్పేసి నేను షార్ట్‌లో అయితే అప్లోడ్ చేశాను. ఈ లేస్‌ని శారీకి ఏ విధంగా వేసుకోవచ్చు అనేదైతే నేను సింపుల్‌గా చూపిస్తానండి. మనం ఇదే లేస్ కాదండి, ఏ లేస్ అయినా కానీ అంటే ఈ కాటన్ లాగా ఉన్న లేస్‌ని అయితే మాత్రం ఈ విధంగా వేసుకోవాలండి. స్టోన్ లేసెస్ ఉంటాయి, అవైతే ఈ విధంగా వేయటానికి కుదరదండి. ఇది ఏ విధంగా వేసుకోవాలైతే మాత్రం చూపించేస్తానండి. శారీ అయితే లేస్ వేసిన తర్వాత చాలా లుక్ వచ్చింది. ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను కదండి. ముందు మనం ఫ్యాబ్రిక్ ఎటు సైడ్ అంటే మనం ఆపోజిట్ సైడ్ ఉంటుంది కదండి, రివర్స్ సైడ్ పెట్టుకోవాలండి. అలా స్టార్టింగ్ ఆ విధంగా మడిచి కొద్దిగా లేస్ కూడా రివర్స్ సైడు, క్లాత్ కూడా రివర్స్ సైడు అంచంపటి మనకి బార్డర్ లైన్ లాగా వచ్చింది కదండి. ఆ బార్డర్ లైన్ దగ్గర నుంచి కూడా మనం స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. వచ్చిన తర్వాత మొత్తం కూడా రౌండ్ మొత్తం స్టిచ్ చేసేసుకోవాలండి. కార్నర్స్ కూడా తిరగటం కోసం చాలా ఈజీగా మనం చేసుకోవచ్చండి. కార్నర్స్ నేను ఏ విధంగా స్టిచ్ చేశాను అనుకోది అయితే చూపిస్తానండి. ఈ విధంగా అయితే మొత్తం స్టిచ్ చేసేసానండి. చూశారు కదా, మనం ఆపోజిట్ సైడ్ అయితే పెట్టాము. దీన్ని రివర్స్ చేస్తామన్నమాట. రివర్స్ చేసినప్పుడు మనకి ఒరిజినల్ సైడ్కి వెళ్తుంది. ఇప్పుడు నేను కార్నర్ ఏ విధంగా తిప్పుతాను అనేది చూడండి. కార్నర్లో మనం కొంచెం నీడిల్ని అయితే కొంచెం కిందకి దించి మనం ఆ ఫూట్ ఉంటుంది కదండి, ఫూట్ని పైకి లేపుకుని మనం ఫ్యాబ్రిక్ని లేస్ని కూడా మన వైపుకి మళ్ళీ టర్న్ చేసుకోవాలన్నమాట. మన వైపుకి తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పేసుకుని మళ్ళీ స్టిచ్ చేసేసుకుంటే పాదం కిందకి దింపేసి స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది మామూలుగా స్టార్టింగ్లో చేయాల్సిందండి. తరువాత మనం రివర్స్ తిప్పేటప్పుడు మళ్ళీ దాన్ని క్రాస్ లాగా స్టిచ్ చేయాలి, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు పైకి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి క్లాత్ రివర్స్ చేసేసిన తర్వాత దానిపైన ఒక స్టిచ్ చేస్తే మన ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. ఇక లేస్ అనేది కదలదనమాట. లేకపోతే ఏమవుతుంది, ఫ్రంట్కి అలా క్లాత్ వచ్చేస్తుంది అనమాట, బార్డర్ అనేది. అందుకోసం అలా కాకోకుండా ఉండటం కోసం మెయిన్ బార్డర్ మీద కూడా మొత్తం స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు కింద అంటే మనకి లేసు పైన స్టిచ్ చేయాలి కదండి, అది ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను అనమాట. సైడు ముందు కుట్టేసిన తర్వాత ఆ క్లాత్ని లోపలికి మడిచి, అంటే మనకి బార్డర్ కన్నా ఇంకా ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది చూసారండి, ఆ క్లాత్ని బార్డర్ వరకు కూడా మడిచి అప్పుడు దానిపైన స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇది మనకి మెయిన్ సైడ్ అన్నమాట లేస్ అనేది. చూస్తున్నారు కదా, నేను ఏ విధంగా చేశాను అనేది మీకు చూస్తుంటే అర్థమైపోతుంది ఎలా పెట్టాను ఏంటి అనేది. చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చండి. మనకి నార్మల్గా మిషన్ స్టిచ్ చేయటం ఏ విధంగా స్టిచ్ చేస్తాము అనే ఐడియా ఉంటే మాత్రం లేసెస్ అలాంటివన్నీ కూడా సింపుల్గా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు లేసెస్ అనేవి శారీస్కి మంచి ట్రెండ్లో ఉన్నాయి కదండి. ఇప్పుడు కార్నర్లో ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది చెప్పిన దానికన్నా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూశారు కదా, ఎక్స్ట్రా ఉన్నదాన్ని లోపలికి మడిచేసి పక్క సైడ్కి మళ్ళీ తిప్పాలన్నమాట. మనం కార్నరు ఆ విధంగా వస్తుంది. మీకు చూస్తే అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి, ఇది ఎలా పెట్టాను ఏంటి అనేది. ఇక్కడ మాత్రం 1కి 2 సార్లు చూస్తే అర్థమైపోతుంది. చాలా ఈజీ అండి. బ్యాక్ సైడ్కి స్టిచ్ చేసి మళ్ళీ దాన్ని తీసేసిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం కూడా 2 సైడ్స్ కూడా కార్నర్స్ మనం అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా అయితే నేను మొత్తం కూడా స్టిచ్ చేసేసానండి. దీనిపైనకి బ్లౌజ్ వచ్చేసి నేను ఇదే కలర్‌లో నాకు దగ్గర నెట్ ఫ్యాబ్రిక్ ఉంటే ఆ ఫ్యాబ్రిక్‌ని అయితే బోట్ నెక్ పెట్టుకుని స్టిచ్ చేసుకున్నాను. చాలా బాగుంది కాంబినేషన్ అనేది. నేను దీనికోసం ఇంకో బ్లౌజ్ కూడా రెడీ చేసుకుందాం అనుకున్నాను కానీ అది అవ్వలేదండి. మొత్తం కూడా ఒకసారి నేను మీకు షార్ట్‌లో కూడా పోస్ట్ చేస్తాను. బ్లౌజు, శారీ అనేది ఏ విధంగా ఉంది అనేది మొత్తం చూపిస్తానండి. చూశారు కదా కార్నర్స్ ఆ విధంగా వచ్చాయి. మీకు ఈ వీడియో కనుక యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వచ్చేస్తుందండి. శారీ అయితే ఈ విధంగా ఉంది. శారీ ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.